भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 79వ కారిక అభూతాభినివేశాద్ధి సదృశే తత్ప్రవర్తతే వస్త్వభావం సబుద్ధ్వైవ నిస్సంగం వినివర్తతే. 75వ కారిక నుంచి జ్ఞాన ఫలం గురించి చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఈ ఆత్మజ్ఞానం పొందితే ఏమిటి ఫలం అని వివరిస్తున్నారు. 5 విషయాలు తెలుసుకున్నాం మనం ఇంతవరకు. అవి ఏమిటి అంటే, అనాత్మ ప్రపంచానికి ఉనికి లేదు. స్వత ఉనికి అంటే స్వతహాగా దానికి ఉనికి లేదు. ఉనికి అంటే ఉండటం. ప్రపంచానికి ఉనికి లేదు అన్నారు. నిజంగా ఉనికి లేదు. నిజంగా అని రాసుకోండి. ఉనికి లేదు అంటే నెక్స్ట్ క్లాస్కి రారు మళ్ళీ. నిజంగా ఉనికి లేదు. రెండవ విషయం ఏం తెలుసుకున్నాం, అనాత్మ ప్రపంచానికి పుట్టుక లేదు అన్నారు. ఉనికి లేదు కనుక దానికి పుట్టుక కూడా లేదు. అంటే అది ఉత్పత్తి జరగలేదు నిజంగా. ఈ ప్రపంచం ఉత్పత్తి జరగడం అనేది లేదు నిజంగా. మూడవ విషయం, దీనికి ఉనికి లేకపోయినప్పటికీ, దానికి పుట్టుక లేకపోయినప్పటికీ అది కనపడుతుంది. కంటికి కనపడుతుంది, మన అనుభవానికి కనపడుతుంది. మూడవ విషయం. నాలుగవ విషయం ఏం తెలుసుకున్నాం, ఈ ఉనికి లేనటువంటి, పుట్టుక లేనటువంటి, ఈ కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం సత్యం కాదు. సత్యము కాదు. ఈ ప్రపంచము, అనాత్మ ప్రపంచము సత్యము కాదు. ఇది నాలుగవ విషయం. క్రింద చెప్పిన పాయింట్లన్నీ కలుపుకుంటూ చెప్పాను నేను, అంతే. ఈ ఉనికి లేనటువంటి, పుట్టుక లేనటువంటి, అనుభవానికి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచము ఇది సత్యం కాదు అని. తర్వాత 5వ పాయింట్, ఇది సత్యము కాదు కనుక ఇది ఏమై ఉండాలి అంటే మిథ్యా అన్నాం. మిథ్యా. మిథ్యా అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు లేనిది కాదు, సత్యంగా ఉన్నది కాదు. మిథ్య అంటే సత్యంగా, పరమసత్యంగా ఉండేది కాదు. మిథ్య అంటే అసలు లేనిది కాదు. కుందేటికి కొమ్ము అసలు లేదు. అసలు లేకపోవడం అంటే కుందేటి కొమ్ములాగా అసలు లేకుండాను లేదు ఈ ప్రపంచం. బ్రహ్మములాగా ఎప్పుడు శాశ్వతంగా ఉండేది కాదు, కానీ ఉన్నట్లుగా కనపడుతుంది. ఎండమావి నీరు మనం చూస్తాం, దానికి పుట్టుక ఉన్నదా? దానికి ఉనికి ఉన్నదా? ఎండమావి నీరు పుట్టుక లేదు, దానికి ఉనికి లేదు. కానీ మన అనుభవానికి
కనపడుతుంది. అది సత్యం కాదు. సత్యం కాదు కనుక అది మిథ్య. కనపడుతున్నది కానీ సత్యం కాదు. ఏదైతే ఉన్నదో అది మిథ్య అన్నారు. ఎండమావి నీరు, తాటి మీద పాము, ఇవన్నీ మిథ్య అన్నాం. ఈ 5 విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఇంకేం గ్రహించాలి? పునర్జన్మ అనేటువంటిది ఆత్మకి జన్మ లేదు. అనాత్మైనటువంటి శరీరము, మనస్సు, ప్రపంచం అంతా కూడా అనాత్మ. అనాత్మకి కూడా జన్మ లేదు. ఎందుకంటే ప్రకృతి, ఆత్మ ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? మాయ. ఈ మాయా ప్రకృతి అనాదిగా ఉంది. అది పుట్టడం అనేది లేదు. మాయా ప్రకృతి ఒకటే. మాయా ప్రకృతి, దానికి పుట్టుక లేదు. పుట్టుక లేనప్పుడు ఈ ప్రపంచమంతా మాయ నుంచి వచ్చింది కదా, మరి ప్రపంచంకి పుట్టుక ఎట్లా ఉంటుంది? మాయ మార్పు చెందింది ప్రపంచంగా, అంతేగాని ప్రపంచం పుట్టలేదు. గొలుసు తయారు చేసిన తర్వాత గొలుసు బంగారం పుట్టిందంటామా? గొలుసు పుట్టింది అంటామా? బంగారం గొలుసులాగా మారింది, కనపడుతున్నది అంతే. వికారం చెందింది. బంగారం గొలుసులాగా వికారం చెందింది, మార్పు చెందింది. ఈ కుండ పుట్టిందా? ఇప్పుడు పుట్టలే. మట్టి కుండగా కనపడుతున్నది, మార్పు చెందింది. అదేవిధంగా మాయా ప్రకృతి ప్రపంచంగా, శరీరంగా, మనస్సుగా మార్పు చెందింది అంతే. ఎలాగైతే ఇందాక కుండ పుట్టలేదన్నారు కదా, మట్టి వికారమే కుండ, బంగారం వికారమే గొలుసు. అదేవిధంగా అనాత్మ మాయా వికారమే ప్రపంచం. వికారాన్ని పుట్టింది అని అన్నాం మనం. కుండ పుట్టింది అన్నారా? గొలుసు పుట్టింది అన్నారా? బంగారాన్ని గొలుసుగా మార్చాడు, కుండని మట్టిని కుండగా మార్చాడు. అదేవిధంగా ఈ యొక్క మట్టిని కుండగా మార్చడానికేమో కుమ్మరివాడు, బంగారాన్ని గొలుసుగా మార్చడానికి కంసాలివాడు, దారాన్ని వస్త్రంగా మార్చడానికి సాలెవాడు, పద్మశాలీలు. అదేవిధంగా ఈ యొక్క మాయని ప్రపంచంగా మార్చడానికి బ్రహ్మ చైతన్యం నిమిత్త కారణం, ఆత్మ. ఆ ఆత్మ బ్రహ్మ చైతన్యం నిమిత్త కారణమయ్యి ఈ మాయని ప్రపంచంగా కనపడేటట్లు చేస్తుంది అన్నారు. అందుకనే ఈ శరీరానికి ఇది మాయా వికారం, ఈ మనస్సు మాయా వికారం, ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు మాయ వికారం. కనుక వికారాన్ని మనం ఇందాకేం చెప్పాం? జన్మ లేదని చెప్పాం. కుండకి జన్మ లేదు, చైనుకి జన్మ లేదని చెప్పారు కదా. అదేవిధంగా ప్రపంచానికి, శరీరానికి, మనస్సుకి జన్మ అనేటువంటిది లేదు. ప్రపంచం పుట్టలేదు అన్నది అందుకనే మనం ఏమండి, ప్రపంచం పుట్టలేదు, సరే ఉంటే ఉండనివ్వండి, అది ఎప్పుడు ఉంటుంది. ఈ శరీరం పుట్టింది కదా, నేను పుట్టాను కదా అంటున్నావు. ఇది కూడా పుట్టలేదు నాయన, జన్మ లేదు దీనికి. మాయ వికారం చెందింది, మాయ అనేది పంచభూతాలుగా వికారం చెంది పంచభూతాలు శరీరంగా మారింది. అందుకని ఈ శరీరంలో ఎన్ని భూతాలు ఉన్నాయి? భూతం అంటే పిశాచాలు, భూతాలు కాదు, ఇక్కడ పంచభూతాలు. పంచభూతాలతో ఉన్న ఈ శరీరం పాంచభౌతిక శరీరం. దీని పేరేమిటి? పాంచభౌతిక శరీరం. ఈ శరీరం మట్టితో చేయబడింది. చిన్నప్పుడు పాట పాడేవారు, బొమ్మను చేసి ప్రాణము పోసి. బ్రహ్మదేవుడు మట్టి తీసుకొచ్చి బొమ్మను చేశాట.
చేసి ఉఫ్ఫుని ప్రాణం ఊదాడట లోపలికి. ఊదంగానే మనుషులు పుట్టారట. బొమ్మను చేసి ప్రాణము పోసి అన్నారు. అందుకనే మట్టితో చెయ్యబడినటువంటి ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది చూడండి. గొలుసు కరగబెడితే మళ్ళీ ఏమవుతుంది? బంగారం అవుతుంది. ఇది పగలగొట్టి ముక్కలు చేసి మట్టిని నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? మట్టి అయిపోతుంది. అది దాని కారణంలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం ఎక్కడికి పోతుంది? మట్టిలోకి పోతుంది. దాన్ని గుర్తు చేయడానికి కాలిస్తేనేమో బూడిద అవుతుంది. అందుకని కొంతమంది మట్టి తీసి ముఖం మీద పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది నువ్వేమనమ్మా గుర్తు చేయడానికి. కాల్చినప్పుడు విభూతి భస్మం వస్తుంది కదా, భస్మం కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఎందుకు విభూతి పెట్టుకుంటారు అర్థమైందా ఇప్పుడు? విభూతి పెట్టుకుంది ఎందుకంటే ఈ శరీరం కూడా ఒకరోజు భస్మం చేస్తే బూడిదలాగా, ఈ బూడిదే కదా, ఇది బూడిద అనకుండా విభూతి అంటాం. గుర్తు చేయడానికి అనమాట. మర్చిపోవాకు, ఈ శరీరం కూడా మళ్ళీ అందులో కలిసిపోతుంది అని చెప్పడానికి. కనుక ఇప్పుడు జన్మ ఉన్నదా నిజంగా? జన్మే లేకపోతే పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏమండి, నాకు ఇంక పునర్జన్మ వద్దండి, ఇంకా మళ్ళీ జన్మ లేకుండా చెయ్యండి అని అడుగుతాం చూసారా? గౌడపాదాచార్యులు వారు ఏం చెప్తున్నారో తెలుసా? నాయనా, నీకు ఇప్పుడే జన్మ లేదు అసలు. ఎందుకంటే ప్రకృతి అనాది, దానికి పుట్టుక లేదు. భగవంతుడు కూడా పుట్టించలేడు దాన్ని. ఎప్పుడూ ఉన్నది, నిత్యంగా ఉన్నది ప్రకృతి. ఇది ప్రకృతి వికారం. వికారం అయినప్పుడు గొలుసు పుట్టలేదన్నారు ఇందాక, కుండ పుట్టలేదన్నారు. మేము పుట్టాం కదండి, మెటర్నిటీ వార్డులో పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం అన్నీ రాసుకున్నారు కదా అన్నారు. ఇది పుట్టింది, డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం, ఇది అంతే. మట్టి వికారం, ఇది మాయా వికారం అన్నారు. ఇది మాయా వికారం, ఇది మాయా వికారమే. పంచభూతమే కదా, ఇది కూడా ఒక భూతమే కదా, మట్టి వికారమే కదా, ఇది వికారమే. కానీ ఈ వికారాన్ని వికారం అనుకుంటంలా మనం నిజం అనుకుంటున్నాం. అది ప్రాబ్లం. పునర్జన్మ అనేది ఎప్పుడు వస్తుంది? పునః అంటే మళ్ళీ, మళ్ళీ జన్మ. మళ్ళీ జన్మ సినిమా కూడా ఉంది, పునర్జన్మ అని సినిమా, పాత సినిమా, తెలుగు సినిమా. పునర్జన్మ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఆ మాట? ఇప్పుడు జన్మ ఉంటే మళ్ళీ జన్మ వస్తుందేమోనండి, నాకు వద్దండి అనొచ్చు. అసలు నీకు ఇప్పుడే జన్మ లేదు కదా. ఇప్పుడు ఆత్మ పుట్టిందా, అనాత్మైన ప్రకృతి పుట్టిందా? ఏది పుట్టలేదు అసలు. అనాత్మైన ప్రకృతి పుట్టడానికి వీల్లేదు, అది అనాది. అనాది, నిత్యం, అది ఎప్పుడూ ఉంటుంది ప్రకృతి. బంగారం పుట్టిందా, గొలుసు పుట్టిందా? రెండు పుట్టలేదు, రెండు పుట్టలేదు. బంగారం ఎప్పుడూ భూమిలో ఉన్నది ఆ రూపంలో, బంగారానికి పుట్టుక లేదు. బంగారం నుంచి వచ్చిన గొలుసు పుట్టలేదు, బంగారం వికారం గొలుసు. బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి, అంత తేలిగ్గా అర్థం కాదు ఇది. అదేవిధంగా ఈ ప్రకృతి అనేది ఎప్పుడూ ఉన్నది, మాయ, దానికి పుట్టుక అనేది లేదు, దాని వికారమే ఈ శరీరం. మరి అయితే ఈ ఆత్మకి, పుట్టుక లేని ఆత్మకి, పుట్టుక లేని ఈ యొక్క మాయకి, అంటే ఈ శరీర వికారానికి ఏమిటండి తేడా అంటే, ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది, ప్రకృతి మాయతో చేయబడిన శరీరం స్వతంత్రంగా ఉండలేదు. ఇది పరతంత్రం. మాయ స్వతంత్రంగా ఉండలేదు, కానీ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. దానికి ఉనికి దేని మీద ఆధారపడి లేదు, కానీ శరీరం ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఈ శరీరం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి, దీనికి ఏంటి పేరు? మనం ఏం చెప్పాలి? ఈ శరీరానికి మాండూక్యోపనిషత్తు స్టూడెంట్స్ ఏం పేరు చెప్పాలి? మాయా, కార్యం, అనాత్మ, ప్రకృతి అని చెప్పాలి. ఇట్లా అనుకుంటూనే చెప్పాలి. మాయా, కార్యం, ప్రకృతి, ఇది స్వతంత్రంగా ఉండలేదు ఆత్మ లేకుండా. ఎలాగైతే మీ నీడ మీరు లేకుండా ఉండలేదు. నీడ లేకపోయినా మీరు ఉంటారా? ఉండరా? ఉంటారు. మీరు లేకుండా నీడ ఉండదు. మాయ నీడ లాంటిది, మీరేమో ఆత్మేమో మీ
మీరెంత సత్యమో ఆత్మ కూడా అట్లాంటిది. ఉదాహరణకి చెప్తున్నాను. ఈ శరీరం సత్యం అని కాదు. నీడ అనేది ఎలాగైతే స్వతంత్రంగా ఉండలేదో మాయ కూడా స్వతంత్రంగా ఉండలేదు. అట్లా ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మరి ఇంత విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? జనం అందరూ ఎందుకు తెలుసుకోవడం లేదు? అందరూ వచ్చి గుంపులు గుంపులుగా కూర్చొని వినొచ్చు కదా. ఈ హాలు పట్టనంత మంది వచ్చి వినొచ్చు కదా చక్కగా. నీకు పుట్టుకే లేదు, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, పరమసత్యానివి నువ్వు, ఈ జగత్తుకి నువ్వే కారణం, ఆత్మస్వరూపానివి అని అంటూ ఉంటే, ఇంత మంచి విషయం చెప్తుంటే ఎందుకండి అందరూ వినరు? విన్నా కూడా అర్థం కావడం లేదంటే ఏమీ లేదు, అజ్ఞానంలో ఉన్నారు అందరు. అజ్ఞానంలో ఉండి అజ్ఞానం పోగొట్టుకోవాలనే ప్రయత్నం చేయకుండా, అజ్ఞానంలో ఉన్నామని తెలియక ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని పిచ్చివాళ్ళని, పిచ్చివాళ్ళు అనేవాళ్ళు పిచ్చివాళ్ళు కదా. ఎవరైనా భగవద్గీతకి వెళ్ళి వేదాంతం చదువుతూ ఉంటే ఏం పని లేదండి వీళ్ళకి, ఊరికి చదువుతారు, ఇదంతా ఏం వేదాంతం అంటారు. వాళ్ళు చూసే ప్రపంచం సత్యం, వాళ్ళు సత్యం, వాళ్ళ అజ్ఞానం సత్యం, అన్నీ వాళ్ళే సత్యం అనుకుంటూ ఉంటారు. శాస్త్రం చెప్తున్నది, మీరు కోట్ల మంది ఉన్నా కూడా ఒక్క వ్యక్తి జ్ఞానాన్ని పొంది తురీయ ఆత్మని తెలుసుకుంటే ఆ వ్యక్తి ముందు మీరందరూ కూడా దూది పింజాలాంటి వాళ్ళు అంటుంది గౌడపాదాచార్య కారిక. శాస్త్రం చెప్పేది అది. ఎవరైతే ఈ ఆత్మ సత్యం అని తెలుసుకొని ఈ అనాత్మ అనేటువంటి శరీరము ప్రపంచం అంతా కూడా మిథ్యా, దీనికి నిజంగా లేదని తెలుసుకుంటాడో ఆ ఒక్క వ్యక్తి ముందు ఈ ప్రపంచం మొత్తం కూడా నిలబడలేదు. ఎందుకని తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు. ఈ వ్యక్తి సత్యాన్ని తెలుసుకొని ఉన్నాడు కనుక ఈ వ్యక్తి ముందు, జ్ఞానం ముందు, సత్యం ముందు అసత్యం నిలుస్తుందా? అజ్ఞానం నిలుస్తుందా? దానికి ఏమన్నా వెయిట్ ఉన్నదా? 100 మంది ఉండని, కౌరవులు ఎంతమంది ఉన్నారు? 100. ధర్మం లేకపోయేటప్పటికీ కూలబడిపోయినారు అందరు. చూసారా? కనుక ఏమండి అందరూ అలా చెప్తున్నారు కదండి, మరి వాళ్ళందరూ చెప్పేది సత్యం కాకుండా పోతుందా? పెద్ద పెద్ద ఆచార్యులందరూ చెప్పారు కదా, ద్వైతాన్ని చెప్పారు, విశిష్టాద్వైతం చెప్పారు. భగవంతుడు దిగి వచ్చి చెప్పినా సరే అది సత్యం కావడానికి వీల్లేదు. ఏది? ఈ ప్రపంచం. ఎందుకంటే ఆత్మ అనేదే సత్యం, దీనికి తిరుగులేదు. అది ఉపనిషత్తుల సారం. కనుక మనం ఏం గ్రహించాలి? ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే గౌడపాదాచార్యులు చెప్తున్నారు, అభూత అభినివేశాత్. చూడండి కారిక, అభూత నిజంగా లేనటువంటి ఈ ప్రపంచము, ఈ ప్రపంచం వస్తువులు, ఈ శరీరము, మనస్సు, ఇవన్నీ సత్యం అనుకుంటూ, మన పక్కన కూర్చున్న వాళ్ళు, మన ముందు కూర్చున్న వాళ్ళు, వెనక్కి కూర్చున్న వాళ్ళ శరీరాలు సత్యం అనుకుంటూ, ఈ శరీరం కూడా సత్యమే అనుకుంటూ ఎవరైతే ఉంటారో అభినివేశాత్. అభినివేశం అంటే తీవ్రమైనటువంటి అనురాగం. శరీరం మీద అనురాగం, మనం వాడేటటువంటి వస్తువుల మీద అనురాగం, నా పెన్ను, నా పుస్తకం, కాసేపు అక్కడ కూర్చుంటే నా చోటు అనురాగం, నా చైర్ అక్కడే ఉండాలి, ఆ ఫ్యాన్ కిందనే కూర్చోవాలి, మళ్ళీ కాస్త అటు ఇటు జరిగితే మళ్ళీ క్లాస్ అర్థం కాదు. అనురాగం, అభినివేశం అంటే ఇదే. శరీరం మీద అనురాగం, మనస్సు, ఇవన్నిటిని అనురాగం పెంచుకోవడం వలన అవి నిజంగా ఉన్నాయా? కంటికి కనపడుతున్నాయే కానీ నిజంగా లేవు. ఎలాగైతే ఎండమావి నీరు కోసం పరిగెడుతున్నాడో నీరు లేకపోయినా కూడా, అదేవిధంగా అజ్ఞానం వలన వీటన్నిటికీ సత్యత్వాన్ని ఇచ్చి ఈ మనిషి అనురాగాన్ని పెంచుకోవడం వలన సదృశే తత్ప్రవర్తతే. ఈ స్థూల శరీర అభిమానంతో విశ్వుడిగా, స్థూల శరీర అభిమానం ఉన్నప్పుడు విశ్వ అన్నాం. ఈ తురీయ ఆత్మ ఏం చేస్తుంది? మిథ్యా శరీరం లాంటిదే ఈ ప్రపంచంతో వ్యవహారం చేస్తున్నది. ఇది మిథ్యా శరీరం, ప్రకృతితో చేయబడింది వికారం, అది ప్రకృతి వికారమే. ప్రపంచం అంతా కూడా ఇది ప్రకృతి వికారమే, ఇది ప్రకృతి వికారమే. ఈ ప్రకృతి వికారం ఈ ప్రకృతి వికారంతో వ్యవహారం చేస్తున్నది. భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ కూడా మిథ్య అయినటువంటి ప్రకృతి
దాని వ్యవహారం చేస్తున్నది. సదృశే, అటువంటి ప్రపంచంతోనే, అటువంటి ద్వైత వస్తువులతోనే ఈ యొక్క ప్రకృతి వికారం ఆ ప్రకృతి వికారాలతో వ్యవహారం చేస్తున్నది అనే విషయం ఎలాగండి తెలుస్తుంది? శాస్త్రానికి రాకుండా చెప్పండి. ఇంట్లో కూర్చొని టీవీ క్రికెట్ మ్యాచ్ చూస్తే, సీరియల్ చూస్తే వస్తుందా? రాదు కదా. అందుకనే మూఢులు, వాళ్ళు మూఢులని తెలియక తెలివిగల్ల వాళ్ళం అనుకుంటూ ప్రపంచంలో చలామణి అవుతుంటారు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి నిశ్చలంగా ఉంటాడు. నిండు కుండ తొణకదు. అజ్ఞాని సగం ఉన్న నీళ్లుంటే కుండ తొణుకుతుంది, సగం వడ్డించిన విస్తరి ఎగురుతుంటుంది. నాకు తెలుసు, నేను అహంకారంతో మనిషి విర్రవీగుతుంటాడు. మనిషి జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రపంచమంతా అనాత్మ వికారం, ప్రకృతి వికారం, ఆత్మనైన నేను ఈ ప్రకృతిని కదిలిస్తున్నాను. అది సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు రాస్తారు. శివశక్త్యాయుక్తో యది భవతి ప్రభవితం. శివుడు చైతన్యం, శక్తి అంబాళ్. చూడండి, సరిగ్గా నవరాత్రి రోజు వచ్చింది. శక్తి కదులుతుంది. ఎవరి ద్వారా? శివుడి ద్వారా కదులుతుంది. శివుడే లేకపోతే శక్తి పని చెయ్యదు. శక్తి కదలాలంటే చైతన్యం ఉండాలి. శక్తి అనేది మాయాతత్వం, శివతత్వం చైతన్యం. చైతన్యం మాయాతత్వాన్ని కదిలిస్తుంది. అది విషయం. కానీ ఈ చైతన్యం మాయాశక్తి లేకుండా వ్యక్తం కాదు కనుక ఈ మాయాశక్తి స్వతంత్రంగా ఉండలేదు. అది చైతన్యంతోనే ఉంటుంది ఎప్పుడు. ఈ జ్ఞానం తెలియక ప్రవర్తతే. ఎప్పుడు తెలుస్తుంది ఇది? బుద్ధ్వా వస్త్వభావం సహా బుద్ధ్వా. ఎప్పుడైతే ఈ వస్తువు నిజంగా లేదు అని తెలుసుకుంటాడో, వస్త్వభావం అంటే ఈ ద్వైత మిథ్యా ప్రపంచం, వస్త్వభావం, ఈ యొక్క భేదాలు ఇవన్నీ కూడా నిజం కాదు. కుండలు చూస్తాం, మూకుడు చూస్తాం, బాణలు చూస్తాం, ఎన్నెన్నో చూస్తాం, మట్టి ఫ్లవర్ పాట్స్ అన్నీ చూస్తాం. అవన్నీ సత్యమా? మట్టి సత్యమా? మట్టి సత్యం. తంగమాడిగేకి వెళితే ఎన్నో ఆభరణాలు చూస్తాం. బంగారం సత్యమా? ఆభరణాలు సత్యమా? బంగారం సత్యం. అది మాత్రం బాగా చెప్తారు. ఈ నామరూపాలన్నీ కూడా ఆభరణాలు లాంటివి. ఇక్కడ బంగారం ఏమిటి? ప్రపంచానికి చైతన్యం, బ్రహ్మ, ఆత్మ చైతన్యం, అదే నిజమైన నా స్వరూపం. ఈ ప్రపంచం మొత్తానికి ఆత్మ చైతన్యం సత్యం కనుక, నేను ఆత్మ చైతన్యాన్ని కనుక నేనే ఈ ప్రపంచానికి ఆధారం. నేనన్నప్పుడు ఈ శరీరం మనస్సు కాదు. శనాయనగర్లో, అన్నానగర్లో ఉన్న ఒక 700 గజాల ఫ్లాట్లో ఉన్న ఇంట్లో ఉన్న నేను కాదు. ఆత్మని, చైతన్యాన్ని నేను అంతటా ఉన్నాను, అన్ని శరీరాల్లో ఉనికిగా ఉన్నాను అని తెలుసుకోవాలి. త్వరగా తెలుసుకోవాలి. మనల్ని తెలుసుకోనీయకుండా లాగడానికి ఎంతోమంది ఉంటారు క్రిందికి. ఎంతోమంది అంటే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ అని కాదు, మన బుద్ధే, మన మనస్సే, మన అనురాగం, అభినివేశాత్, కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలు, అహంకారం ఇవన్నీ పట్టి మన లాగేసి, నువ్వా ఆత్మజ్ఞానాన్ని పొందుతావా, రా కింద పడు అంటుంది. పడిపోతాం వెంటనే. అందుకని మన యొక్క బంధువులు, బాంధవ్యాలు, సంబంధాలు ఇవన్నీ లాగేస్తుంటాయి మనల్ని. అందుకని 360 రోజులు ఎవరండి క్లాస్కి వచ్చేది చెప్పండి? 360 రోజులు క్లాసుకు వచ్చేది ఎవరు? క్లాస్ ఉన్నప్పుడల్లా క్లాసుకు వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు తెలుసా? స్వామిని గారు, ఇంకెవరు రారు. అది అలా 360 రోజులు క్లాసుకి రాగలిగినప్పుడు, క్లాస్ ఉన్నప్పుడల్లా ఈ ప్రపంచంలో ఉన్న వ్యవహారాన్ని నాకు సెకండరీ, ఆత్మవిద్యే మొదటిది. అలా వచ్చిన రోజు నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పగలుగుతాను. అంతవరకు జ్ఞానం రావడం చాలా కష్టం. చాలా కష్టం అంటే చాలా టైం పడుతుంది.
చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇదే ప్రాధాన్యంగా పెట్టుకొని వచ్చామనుకోండి, వచ్చారంటే మీరు ఇంట్లో వాళ్ళు వచ్చి నా మీద పోట్లాడతారు. మీరేమిటి స్వామిని మరి అంత స్ట్రిక్ట్గా చెప్తే ఎట్లా? మేమంతా కుటుంబంలో ఉన్నవాళ్ళం, మాకు పనులు అవన్నీ ఉండవా? అందుకని చెప్పను బయటికి. బయటికి చెప్తే వచ్చే 10 మంది కూడా రాకుండా పోతారు. అది బాధ. చూసారా? అందుకని వేదాంతం చెప్పడం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు వేదాంతం బోధించడం అనేది చాలా కష్టం సమాజంలో. అయినా బోధిస్తున్నాను. వచ్చేవాళ్ళు వస్తారు, తప్పకుండా ఉంటారు కదా మీలాంటి వాళ్ళు, అందుకని చెప్తున్నాం. కనుక వస్తు అభావం, నిజంగా ఆ యొక్క వస్తువు, మనం చూసే వస్తువు, ఈ శరీరం, ఆ వస్తువులన్నీ కూడా వికారమే కానీ నిజంగా ఉన్నాయా? లేవు. ఇప్పుడు కుండ ఉన్నదా చెప్పండి మీరే? మీరు మెడలో వేసుకున్న గొలుసు ఉన్నదా అసలు నిజంగా? ఉన్నది బంగారమే కానీ, ఉన్నది మట్టే కానీ అసలు ఆ నామరూపం నిజంగా లేవు కదా. అదేవిధంగా మన పేరు కూడా అంతే, మన రూపం కూడా అంతే, నిజంగా లేవు, కనపడుతున్నాయి అవి. వస్త్వభావం బుద్ధ్వా. ఇప్పుడు తెలుసుకున్నారా లేదా? బుద్ధ్వా అంటే తెలుసుకొని ఈ విధంగా ఏమవుతుంది? వినివర్తతే సహా, ఆ వ్యక్తి వెనుక తిరుగుతాడట. ఈ ప్రపంచం నామరూపాల నుంచి వెనుదిరుగుతాడంటే ఏమిటి అర్థం? ఇవన్నీ సత్యం కాదు, ఇవన్నీ నన్నేమీ బాధించవు. మా అబ్బాయి ఎట్లా అన్నాడు, మా అమ్మాయి ఇట్లా అన్నది, మా వారు ఎట్లా అన్నాడు, ఆయన ఇట్లా అన్నది, ఇట్లాంటివన్నీ బాధలు ఉంటాయి చూసారా? ఇవన్నీ ఏమి ఉండవు. ఇదంతా ఒక డ్రామా లాగా ఉంటుంది వాళ్ళకి, జ్ఞానికి. ఇదంతా డ్రామా, నిజం కాదు కదా. ఇప్పుడు ఈ నామరూపాలన్నీ నిజం కానప్పుడు వాళ్ళు చేసే వ్యవహారం నిజమవుతుందండి? మీరే చెప్పండి. ఈ నామరూపాలన్నీ నిజం కానప్పుడు వాళ్ళు చేసే వ్యవహారాలు మాత్రం నిజం అవుతాయా? అది ఆ జ్ఞానం గనక వస్తే నిస్సంగం అంటే ఎటువంటి సంబంధం లేకుండా వాటితో తామరాకు మీద నీటి బొట్టులాగా ఆత్మస్వరూపంగా తురియ ఆత్మగా నిలుస్తాడు ఆ వ్యక్తి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నాటకం తెలిసిపోతుంది. ఆ స్థితి వస్తుంది మనిషికి. విషయాన్ని తెలుసుకుంటే తెలిసిపోతుంది. కలలో నుంచి లేవంగానే కలలో ఉన్నవన్నీ ఏమైనా అంటుకుంటున్నాయా మనకు? అంతే. ఇది కూడా, ఈ ఆత్మజ్ఞానం కూడా అంతే. అది రాగానే ఇదంతా కూడా తొలగిపోతుంది. తొలగిపోవడం అంటే ఉంటుంది కానీ మనల్ని బాధించదు, ఉంటుంది కానీ మనల్ని బాధించదు. తర్వాత కారిక 80వ కారిక, ఇది కూడా వ్రాసుకున్నారు కదా. నివృత్తస్య ప్రవృత్తస్య నిశ్చలా హి తథా స్థితిః విషయస్స హి బుద్ధానాం తత్సామ్యమజమవ్యయం. అద్వయం. ఇప్పుడు ఈ యొక్క స్థితిని, జ్ఞానస్థితిని, అంటే ఇదంతా సత్యం కాదు అని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞాని స్థితి ఎలా ఉంటుంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. తదా, ఆ సమయంలో. ఆ సమయంలో అంటే ఏ సమయంలో అని, ఎప్పుడైతే ఈ ప్రపంచం చూసేదంతా కూడా నిజంగా పుట్టలేదు, ఇది ఒక వికారమే, ప్రకృతి వికారమే, ఇవన్నీ కూడా భేదాలు, ఈ ద్వైతం అంతా కూడా నిజం కాదు. ఇప్పుడు రకరకాల ఆభరణాలు చూసాం, అవన్నీ ఒక్క బంగారం యొక్క వికారం కార్యాలు. అదేవిధంగా ఈ చూసే పేర్లన్నీ కూడా ఒక బ్రహ్మ చైతన్యము, దానివలన ఇవన్నీ కనపడుతున్నాయి, మాయా వికారం ఇది అని తెలుసుకునేవాడు బ్రహ్మ చైతన్యం, తెలుసుకోబడేది మాయా వికారం. శరీరాన్ని తెలుసుకుంటున్నాం కదా, ఎందుకని? మాయా వికారం, ఇది ప్రకృతి వికారం. ఈ ప్రకృతి వికారమైన శరీరాన్ని తెలుసుకునేవాడు చైతన్యం, తురీయ ఆత్మ. తెలుసుకోబడే ఈ శరీరం మాయా ప్రకృతి. అదే చెప్తున్నారు ఇక్కడ. నివృత్తస్య అప్రవృత్తస్య, ఎప్పుడైతే ఈ వ్యక్తి నివృత్త అంటే
ఏ ఆశ లేకుండా సుఖాలు ఇవన్నీ పొందాలి అవి అనేటటువంటి నివృత్తస్య అంటే ద్వైత విషయాలన్నిటి నుంచి వాటి మీద ఎటువంటి కోరిక, ఆశ, ఇచ్ఛ, తాపత్రయం అవి పొందాలి, రావాలి, తీసుకోవాలి, అది చేయాలి ఏమన్నా ఉంటుందా? ఆ మెరేజ్ వాటర్ ఎండమావి నీరు అని తెలిసిన తర్వాత, అక్కడ నీళ్లు లేవని తెలిసిన తర్వాత దాన్ని ఇంకా తాగాలి తాగాలి అని చెప్పి ఇష్టపడతాడా? ఉంటే కదరా తాగడానికి. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఈ ద్వైతాన్ని చూసేటప్పుడు అందులో సారం లేదని తెలిసిన తర్వాత దాని నుంచి సుఖం పొందాలని కోరుకుంటాడా? కోరుకోడు. వాడు ఎట్లాగైతే నీళ్లు తాగాలని కోరుకోడో ఈ జ్ఞాని కూడా ఈ ప్రపంచంలో చూస్తున్న ద్వైత ప్రపంచం వస్తువులన్నిటినీ చూసి వీటి నుంచి సుఖాన్ని పొందాలి, ఇవి ఉంటేనే నాకు సుఖం వస్తుందని చెప్పి అనుకోడు. అవన్నీ కూడా ఏవో ఉంటూనే ఉన్నాయి, కానీ దానివల్ల కాదు నాకు సుఖం వచ్చేది అని తెలుస్తుంది మనిషికి. అప్రవృత్తస్య అంటే వాటిలో ప్రవేశించకుండా, అప్రవృత్తస్య ద్వైతం నుండి మరలి అంటే ఇదంతా కూడా సత్యం కాదని తెలిసి, అది పాము కాదు తాడే అని తెలుసుకున్న తర్వాత ఆ తాడును చూసి భయపడతామా? ఆ తాడు పాము అనుకున్నాం మొదట, మంద చీకటిగా ఉండడం వలన ఆ మంద చీకటి పోయి లైట్ వేయంగానే తాడని తెలిసింది. తాడని తెలిసిన తర్వాత పాము చూసి భయపడతామా? పాము ఉన్నదా అక్కడ? అసలు లేదు కదా, భయం ఉండదు కదా. అదేవిధంగా జ్ఞానం రాకముందు వరకు నేను ఈ భార్య, పిల్లలు, ఇల్లు, జననం, మరణం, వ్యాధి, రోగం, ముసలితనం, వ్యాధి అంటే రోగం, ముసలితనం ఇవన్నీ ఉన్నాయి అనుకుని భయపడ్డాను. ఇప్పుడు నిజంగా ఇవన్నీ శరీరం వికారానికే కానీ నాకు కాదు అని తెలిసిన తర్వాత ఇంకా భయపడతాడా మనిషి? జ్ఞాని భయపడ్డాడు, భయమే ఉండదు అసలు. ఎలాగైతే వ్యక్తి తాడు తెలుసుకున్న తర్వాత పామును లేదని తెలిసిన తర్వాత భయపడ్డాడో, జ్ఞాని కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మే ఉన్నది, ఈ ఆత్మ మీద ఇవన్నీ కల్పింపబడినవి, ఈ పేరు, ఊరు, నామం ఇవన్నీ కల్పింపబడినవి అని తెలుసుకున్న తర్వాత ఇంక అతనికి ఏ భయము ఉండదు. అది చెప్తున్నారు అప్రవృత్తస్య. ఇంకా దేనికోసం పాకులాడడు మనిషి. అది కావాలి, ఇది కావాలి, అది వస్తే ఆనందంగా ఉంటుంది, ఇది వస్తే ఆనందంగా ఉంటుంది, అది లేకపోతే నేను దిగులు పడిపోతాను, డిప్రెషన్ వస్తుంది, సప్రెషన్ వస్తుంది, అప్రెషన్ వస్తుంది, ఇవన్నీ ఏమీ ఉండవు మనిషికి. మనుషులకు నిద్ర పట్టక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఏమిటయ్యా అంటే మా ఆవిడ చెప్పిన మాట వింటలేదండి, లేకపోతే మా ఆయన చెప్పిన మాట వింటలేదు. చెప్పిన మాట ఏమి వినాలి? వాళ్ళు చెప్పిన మాట వినలా, వీళ్ళు చెప్పిన మాట వినలా, పిల్లలు చెప్పిన మాట వినలేదుట. అయితే ఏం చేస్తామంటే నిద్ర పట్టడం లేదు, ఆకలి లేదు. ఎందుకు వచ్చాయి ఈ బాధలన్నీ? సత్యం అనుకున్నావు, బాధలు వచ్చినాయి. కనుక సత్యం కాదని తెలిస్తే బాధ ఉండదు. అనురాగాన్ని పెంచుకున్నావు, మమకారాన్ని పెంచుకున్నావు, మమకారం అనురాగం పెంచుకొని బాగా ఎదిగావు. అట్లాగే వచ్చేటప్పటికి చివరికి ఏం మిగిలింది నీకు? ఆస్తి, దుఃఖం. ఎంత దుఃఖం? దిగులు, బాధ, ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, జీర్ణం కావడం లేదు తిన్నది, అన్ని బాధలే. ఎందుకయ్యా అంటే ఒక్క అజ్ఞానం ఎంత చేస్తుందో చూడండి మనిషికి. వచ్చి జ్ఞానం పొందొచ్చుగా, అహంకారం విననివ్వదుగా. వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అంటుంది. క్లాసుకి వెళ్ళని చెప్పదు మనస్సు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు, స్టేటస్ ఇక్కడే ఉండదు. వస్తే కింద కూర్చోవాలి, లేకపోతే కుర్చీ మీద కూర్చోవాలి, మాట్లాడకుండా కూర్చోవాలి. ఇక్కడ మన అహంకారానికి తాళం. బయటికి వెళితే మన ఇష్టం. అందుకే చాలామందికి కష్టం. బయటికి వెళితే మన ఇష్టం, క్లాసుకి వస్తే కష్టం అన్నారు. అహంకారం వదిలిపెట్టడం అంత తేలిక కాదు తెలుసా. అప్రవృత్తస్య నివృత్తస్య. ఎవరైతే ఇది తెలుసుకొని దాని నుంచి మనస్సుని నిగ్రహిస్తారో, వాటిట్లోకి పోకుండా, ఇంకా వాటిట్లో ఏమి లేదు, ఏముందని పోతాను అక్కడికి, సారమే లేకపోతే. సంసారం ఒక మిన్సారం అంటారు, ఎలక్ట్రిక్ షాక్ లాంటిదిట. మిన్సారం అంటే ఎలక్ట్రిక్ షాక్ లాంటిది సంసారం. నిస్సారం అన్నారు, అందులో సారం లేదు.
చెరుకు గడలో నుంచి జ్యూస్ అంతా తీస్తే ఏముంటుందండి? చప్పగా ఉంటుంది. అది సారం. జ్యూస్ ఏంటి? బ్రహ్మ చైతన్యం. అది తీస్తే ఇంకేమీ లేదు ఇందులో. కనుక అప్రవృత్తస్య అప్పుడేమిటి? నిశ్చలః, నిశ్చలంగా ఉంటాడు. ఎటువంటి? అందుకే 2వ అధ్యాయం భగవద్గీతలో చూసాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఎటువంటి దుఃఖం లేకుండా ఆనందంగా ఉంటాడు మనిషికి. తత్ మోక్ష, అదే మోక్షము అన్నాడు. తత్ అంటే అదే మోక్షము. ఆ మోక్షము సామ్యం, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఆ స్థితి, ఆ ఆత్మజ్ఞాన స్థితి ఒకే రకంగా ఉంటుంది, మార్పు ఉండదు. తర్వాత అజం, దానికి పుట్టుక లేదు. ఎవరికి? ఆత్మ. జ్ఞానం అన్నా మోక్షం అన్నా ఆత్మ అన్నా ఒక్కటే. మోక్షం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మ అని తెలుసుకోవడమే కదా. నేను ఆత్మనని తెలుసుకోవాలి. అది తెలుసుకొని అలాగే ఉండాలి. ఎన్ని జరుగుతున్నా కూడా అట్లాగే ఉంటాడు. సామ్యం. అజం అంటే నాకు పుట్టుక లేదు అస్సలు. బంగారానికి పుట్టుక ఉన్నదా? ఆభరణాలు పుట్టినాయి కానీ బంగారం పుట్టలేదే. ఆత్మనైనా నేను పుట్టలేదు. మాయా వికారం ఈ శరీరం వస్తుంది పోతుంది. అలలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. నీరు ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఆత్మ అనే నీటిలో అలలనే శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి. మాయ చెలిస్తుందన్నమాట, స్పందిస్తూ ఉంటుంది మాయ ఆత్మ చైతన్యం వలన. అజం అద్వయం. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒకే ఆత్మ. ఎన్ని బంగారాలు ఉన్నాయి? ఇంట్లో పిల్లల్ని బంగారం బంగారం అని పిలుస్తాం. పెద్దవాడు ఒక బంగారం, చిన్నవాడు ఒక బంగారం. బంగారం బంగారం అని పిలుస్తారు. అవి సరేనండి, అసలు బంగారం ఒక్కటే బంగారం. ఎక్కడున్నా ఒకటే బంగారం అన్నారు. నీళ్లు ఒక్కటే, అనేక రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తాం. నీరు ఒక్కటే. అదేవిధంగా ఇక్కడ కూడా అద్వయం, ఆత్మ ఒక్కటే, అనేక రూపాలుగా కనపడుతున్నది. అంత మాయ. అద్వయం. సహి విషయ బుద్ధానాం. జ్ఞానులకి ఇది లభ్యమవుతుంది. సహ విషయ, వాళ్ళకి తేలికగా అర్థమైపోతుంది. ఎవరికి? మాండక్యం క్లాసు వచ్చి కూర్చున్న విద్యార్థునులకు తేలికగా లభిస్తుంది. లభించడం అంటే తెలుసుకుంటారు అని అర్థం. చిన్నగా తెలుసుకుంటారు. చిన్నగా వస్తారు కదా క్లాసుకి, వాళ్ళు చిన్నగా తెలుసుకుంటారు. బుద్ధానాం అంటే పరమార్థ దర్శనం అని అర్థం. ఈ పరమార్థ తత్వాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నారా లేదా? ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నామండి. ఓకే, పర్వాలేదు, తెలుసుకుంటూ ఉండండి, తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎట్లా తెలుస్తుంది? చిన్నగా తెలుస్తుంది. సహాహి విషయ, అదే మోక్షం వాళ్ళకి తెలుస్తున్నది అని అర్థం. తర్వాత 81వ కారిక, అది మీ పుస్తకంలో ఉన్నది. అజమనిద్రమస్వప్నం 242వ పేజీ 81వ శ్లోకం. 242వ పేజీ 81వ కారిక. అజమనిద్రమస్వప్నం ప్రభాతం భవతి స్వయం సకృద్విభాతో హ్యేవైషః ధర్మో దాతు స్వభావతః. ఈ జ్ఞాని ఎప్పుడైతే ఈ తురీయ ఆత్మని తెలుసుకున్నాడో, తురీయ ఆత్మ లక్షణం చెప్పారు పైన. అజం అద్వయం అని చెప్పిన తర్వాత ఆ ఆత్మని నేనే అని తెలుసుకున్నాడు జ్ఞాని. తెలుసుకున్నప్పుడు తానే అద్వయంగా అజంగా తెలుసుకున్నాడు అని అర్థం. ఇప్పుడు అలా
జ్ఞానం రాకముందు నేను చిన్న అలని పెద్ద అలలు వస్తున్నాయి, నన్ను వెనకాల ఢీ కొడుతున్నాయి అనుకుంటుంది. అల పక్క అలని చూసి ఇది చాలా పెద్దగా ఉంది, నేను చిన్నగా ఉన్నాను అనుకుంటుంది. లేకపోతే పెద్ద అల చూసి చిన్న అలను చూసి నవ్వుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అజ్ఞాని అలలు. అజ్ఞాని అలలు. ఆ అలలకే జ్ఞానం వచ్చిందనుకోండి, వచ్చింది అనుకున్నాం ఉదాహరణకి, వస్తే ఏమవుతుంది తెలుసా? పెద్ద అల అయినా చిన్న అలనైనా వెనకాల అల వస్తున్నా ముందు అలలు పోతూ నన్ను వచ్చి తాకుతున్నా కూడా వెనక్కి మళ్ళీ మేమంతా కలిసి ఎవరం? నీరు. అది అలా తెలుసుకుంటే ఎంత ఆనందం. లేకపోతే కాంపిటీషను, అంతా కంపారిజన్, కాంపిటీషన్, సీసీ. ప్రపంచం అంతా అదే కదండి ఉన్నది. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికి పోయినా ఏమిటయ్యా ఉన్నదంటే కాంపిటీషన్, కంపారిజన్, పోల్చుకోవడం, పోటీ పడటం. అది కూడా పోపు అని వచ్చింది చూడండి. పోపు అంటే ఏదో క్రిస్టియన్ల వాళ్ళ పోపు కాదు, పోపో. పోల్చుకోవడం, పోటీ పడడం. బాగుంది, ఎప్పుడు చెప్పాల, నేను ఫస్ట్ టైం చెప్తున్నా. పోల్చుకోవడమే సంసారం. ఒకళ్ళతో పోల్చుకోవడం, బావగారితో, తోడుకోడళ్లతో, వీళ్ళందరితో పోల్చుకుంటూ ఉంటాడు. మనము పిల్లల్ని వాళ్ళతో పోలుస్తూ ఉంటాం. పోల్చుకోవడమే సంసారం అండి, దుఃఖానికి కారణం. పోటీతత్వమే దుఃఖానికి కారణం. బాగుందా? పోపో. ఇంకా పోపో అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇదే. ఈ పోటీతత్వం, ఈ యొక్క పోలిక, పోల్చడం ఎప్పుడైతే మానుకుంటామో మనం ఈ దుఃఖాన్ని నుంచి బయటపడతాం. అది అవతల వాళ్ళని చూడగానే ఆవిడ పొడుగ్గా ఉన్నది, నేను చాలా పొట్టిగా ఉన్నాను, పోల్చుకున్నాం, అయిపోయింది. దుఃఖం రావడానికి ఎంతసేపు పడుతుంది? ఆవిడ తెల్లగా ఉన్నదే, నేను కొంచెం తక్కువగా ఉన్నానే రంగు, ఆయన జుట్టు బాగుందే కలర్ఫుల్గా రంగురంగులుగా, అంటే రంగురంగులుగా అంటే ఇప్పుడు రంగులు వేసుకుంటున్నారు కదా రకరకాలుగా, కర్లింగ్ హెయిర్ట, ఈయనకేమో బట్టతల, ఏమో దిక్కుపడుతూ ఉంటాడు. ఇట్లాంటి వాటికి ఒక అంతున్నదా అసలు? ఒకటా రెండా పోలిక అనేది? ఎన్ని పోలికలు చేస్తున్నాం మనం లేచినప్పటి నుంచి. ఇదే ఒక వస్తువు కాదు కదా, అన్నిటికీ పోలికలే, అన్నిటికీ పోటీ పట్టమే. చిన్నప్పటి నుంచి నేర్పుతాం పిల్లవాడికి, వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు. బాగున్నవాడిని పాడు చేస్తాం మనం పిల్లల్ని. పోటీతత్వం నేర్పి, అలా నేర్పకపోతే వాడు ఎట్లా వస్తాడండి? పైకి రావాలి కదా. ఏమిటి పైకి వస్తాడు? పైకి రాడు నాయన. వాడు వచ్చి వాడి మీద ఈర్ష్య పెంచుకుంటాడు వీడు. ఈర్ష్య నేర్పుతున్నాం మనం, బాగా ఈర్ష్య పడతాడు, జలసీ వస్తుంది వాడికి. అందుకని పిల్లల్ని పెంచడం చేతకాక తల్లిదండ్రులు వాళ్ళల్లో ఈర్ష్యని, అసూయని, ద్వేషాన్ని రగులు కొలుపుతున్నారు. ధనం సంపాదించాలని చెప్పి వాడిలో రగులు కొలుపుతుంటే వాడు అధార్మికమైనటువంటి పనులు చేసి ధనం కోసం అన్నిటి కబళిస్తున్నాడు. వాడు బకాసురుడిలాగా ఏమైనా చేస్తాను నేను అంటాడు ధనం కోసం. ఎందుకు అంత ధన పిశాచ? ధన పిశాచని ఎందుకు అట్లా పెంచావాళ్ళు? నీళ్లు పోసినట్లే ఎందుకు పెంచావంటే అలా చేయకూడదు మనిషి. కనుక పోటీతత్వం, పోలిక అనేటువంటిది దుఃఖానికి కారణం. చూడండి, ఇప్పుడు ఈ జ్ఞాని అజం, నేను జన్మలేని వాడిని, అంటే స్థూల శరీరం అనేది నాకు లేదు నిజంగా, ఇది మాయా వికారం, ప్రకృతి వికారమే కదండి శరీరం. ఏముందండి ఇది శరీరంలో చెప్పండి మీరు? గాలి ఉన్నది, నీరున్నది, అగ్ని ఉన్నది, మట్టి, నలిచే కొద్దీ మట్టి వస్తూ ఉంటుంది, మట్టితో తయారు చేయబడింది. కాస్త చోటు ఆకాశం కూడా ఉంది, ఖాళీలో పొట్టలో ఖాళీ, ఇక్కడ అంతకంటే ఖాళీ. మనసు, బుద్ధి అన్నీ ఖాళీ. సో ఇదంతా కూడా పంచభూతాల శరీరమే కదండి, పాంచభౌతిక శరీరం. అంతకంటే ఏముంది నాయన అంటే, ఆహా మిర్రర్ చూస్తాడు, కారు దగ్గరికి వెళ్తే మిర్రర్ చూస్తాడు, 2 వీలర్ దగ్గరికి వెళ్తే మిర్రర్ చూసుకుంటాడు, ఎక్కడ మిర్రర్ దొరికితే అక్కడ తను చూసుకుంటుంటాడు. ఏం అభిమానం చూడండి శరీరం మీద. లోపల తీసి చూడు, ఈ స్కిన్ తీసి చూడు ఆయన, తోలుది కాసేపు, తోలు తీసి చూస్తే ఏముంటుంది లోపల? ఎముకల గూడు, రక్తం, మయం అంతా కూడా మాంసం. దీని మీదన ఇంత వ్యామోహం పెంచుకుంటున్నావు. అందుకని లోపలికి చూడమంటే మనం ఏం చూస్తామంటే ఏమిటేమిటో ఆలోచిస్తాం మనం. లోపల ఉన్నది ఏమిట్రా నాయన? ఎముకల గూడు మీద ఒక కవచం ఇది పైన. ఎప్పుడు ఏ ఎముకకి ఏమవుతుందో తెలియదు మనకు.
ఆ? ఏ ఎముకకి ఏమవుతుందో తెలియదు మనకు. అట్లాంటి శరీరం నేననుకుంటానా? కాదు. నేను అజం అంటే స్థూల శరీరం లేదు, బహిష్ప్రజ్ఞ కాదు నేను, విశ్వకి విలక్షణ్ణి. స్థూల శరీర అభిమానం ఉంటే విశ్వ నా పేరు. ఇప్పుడు నాకు స్థూల శరీర అభిమానం లేదు కనుక నేను విశ్వము అనే పేరు కలిగిన స్థూల శరీరానికి వేరైన వాడిని. అస్వప్నం, అస్వప్నం అంటే సూక్ష్మ శరీరం. గుర్తొస్తున్నాయా? ప్రథమ పాద ద్వితీయ పాద. అస్వప్నం అంటే సూక్ష్మ శరీరము కాదు, సూక్ష్మ శరీర సంబంధరహిత మనస్సు. మనస్సును తెలుసుకునేవాడు మనస్సు కంటే వేరు కనుక అస్వప్నం. తైజస విలక్షణం, సమష్టిగా చూస్తే హిరణ్యగర్భ విలక్షణం, వ్యష్టిగా చూస్తే తైజస విలక్షణం. తైజస అంటే ఏమిటి? ద్వితీయ పాద సూక్ష్మ శరీరం మనస్సు. అంతఃప్రజ్ఞ విలక్షణం. అనిద్రం అంటే నాకు నిద్ర రాదా అని అర్థం. అనిద్రం అంటే ఏమిటి? నాకు నిద్ర రాదండి, పిల్స్ వేసుకుంటున్నాను, డాక్టర్ గారికి కౌన్సిలింగ్ వెళుతున్నాను, అనిద్రం అన్నాడు. అది వేరే నాయన, నీకు ఆ ప్రాబ్లం శరీరానికి ఉన్నది. ఆత్మవైన నువ్వు అనిద్రం అంటే ఈ జ్ఞాని నేను కారణ శరీరుణ్ణి కూడా కాదు, ప్రాజ్ఞ అని అంటాం. ప్రాజ్ఞ కారణ శరీరం కాదు నేను. అంతర్యామి సమష్టిగా చూస్తే అంతర్యామిని కాదు, ఉభయతః ప్రజ్ఞని కాదు. ఇవన్నీ మనం విన్నాం మంత్రాల్లో. నోభయతః ప్రజ్ఞం 7వ మంత్రాన్ని రిమైండ్ చేస్తున్నారు. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం అన్నీ చెప్తున్నారన్నమాట. అనిద్రం స్వయం ప్రభాతం, తురీయ ఆత్మనైన నేను జ్ఞాని. చూడండి ఎలా తన గురించి ఎలా ఆలోచిస్తున్నాడో. ఇది అఖండాకార వృత్తి అంటే. నా గురించి మామూలుగా మనుషులు ఏమనుకుంటారు? నేను ఫలానా ఆయన భార్యని, ఫలానా వాళ్ళకి తల్లిని అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అలా ఈ జ్ఞాని ఎట్లా అనుకోడట. జ్ఞాని ఏమనుకుంటాడు? నేను అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, నాకు పేరు ఊరు ఇవన్నీ లేవు, నేను ఆత్మస్వరూపాన్ని స్వయం ప్రభాతం అంటే స్వయంగానే నేను ప్రకాశిస్తూ ఉంటానంటే ఎప్పుడూ నన్ను నేను తెలుసుకుంటూనే ఉంటాను. ప్రక్కన వాళ్ళు ఉన్నారా లేదా అంటే చూడాలి అటువైపు. ఇప్పుడు నా వెనకాల గోడ ఉన్నదా లేదా అంటే చూడాలి నేను. మీ వెనకాల ఒకళ్ళు కూర్చున్నారండి అంటే మీరేం చేయాలి? చూడాలి వెనక్కి కదా. ఇప్పుడు మీరున్నారా లేరా అంటే ఉండండి చూస్తారా, కాస్త గిచ్చుకొని అవును ఉన్నానండి ఉన్నా అంటారా? అనరు కదా. అంటే మీరు ఉన్నారని మీ ఉనికి దేని వలన మీరు తెలుసుకోవాల్సిన పని లేదు, అది మీకు తెలుసు. నేను ఉన్నాను అనే దానికి ఎప్పుడు సందేహం రాదు. మీ వారు ఉన్నారా ఇంట్లో అంటే చూసొస్తాను ఉండండి అంటాం. ఎందుకంటే సమ్టైమ్స్ వంటింట్లో ఉంటారు ఆయన, చూసొస్తాను ఉండండి అంటాం. నువ్వు ఉన్నావా లేదా అంటే ఆలోచిస్తారా? అసలు అడుగుతారా? నేనున్నాను అని నాకు తెలుసు. అది స్వయం విభాతం అంటే. మనల్ని మనం ఎప్పుడు అనుమానించం. అర్థమైందా? మనం ఉన్నామా లేదా అని అనుమానం వస్తుందా ఎప్పుడన్నా? రాదు. తర్వాత సకృద్విభాతం అంటే నిత్య ప్రకాశం, ఎల్లప్పుడూ ఉంటాడు. మెలకువతో ఉన్నప్పుడు ఉన్నామా లేదా? మనం ఉన్నాం. కలగనేటప్పుడు ఉంటామా ఉండమా? ఉంటాం. నిద్రపోయేటప్పుడు ఎలా తెలుసు మీకు? ఉన్నాం. నిద్రపోయేటప్పుడు కూడా ఉన్నాం. అంటే 3 అవస్థల్లో కూడా నేను ఉన్నాను. సకృద్విభాతం బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా. ఆ శ్లోకం దక్షిణామూర్తి శ్లోకంలో బాల్యావస్థలో శిశు అవస్థలోనే నేనే ఉన్నాను, యుక్త వయసు వచ్చినప్పుడు నేనే ఉన్నాను, వృద్ధాప్యం వస్తున్నప్పుడు నేనే ఉన్నాను, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా నేనే ఉంటాను. ఎప్పుడు నేనే. కానీ శరీరం మారుతూ ఉంది. శరీరం మారుతూ ఉన్నా కూడా శరీరంలో ఉన్నవాడు మారడు. మారితే వీడికి ఇది తెలియదు, బాల్యావస్థ తెలియదు. అందుకే చిన్నప్పటి ఫోటో చూపించి
మీ ఫోటో, నేను ఎక్కడున్నాను తెలుసా నీకు అని గుర్తుపడతారు. అంటే ఈ తెలుసుకునేవాడు వాడే వీడు, తెలుసుకునే వ్యక్తి కదా. అందుకని నేను ఎవరిని అన్నాను అంటే సకృద్విభాత, ఎప్పుడూ నేను అన్నిటినీ తెలుసుకునేవాడిని. స్వయంగా అని నిత్య ప్రకాశం. తర్వాత ధాతు స్వభావత. ఎలా తెలుసుకుంటున్నావు అంటే స్వతహాగా తెలుసుకుంటున్నాను. ధాతు స్వభావత అంటే వస్తు స్వభావత. నధీయతే సర్వం సుషుప్త్యాదౌ అస్మిన్ ఇది స్వరూపం ధాతు ఆత్మా ఇత్యుచ్యతే. ఆత్మ అని అర్థం. ఆత్మస్వరూపం అది. స్వభావత ఆత్మస్వభావత. ఏ ఒక్క జాగ్రత్త అవస్థని తెలుసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీరు మాండుక్యోపనిషత్తు క్లాసులో కూర్చున్నారని తెలుసు కదా. తర్వాత నిద్రపోయిన తర్వాత కల వస్తుంది, కలలో కూడా కలను తెలుసుకుంటున్నారు కదా. నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత లేచి నేను బాగా నిద్రపోయినాను, మంచి నిద్రపోయినాను, నాకేమీ తెలియదు అని తెలుసుకుంటున్నారా లేదా? అంటే 3 అవస్థలను మీరు తెలుసుకుంటున్నారు కదా. ఆ 3 అవస్థలను తెలుసుకునేవాడెవడో వాడే తురీయ ఆత్మ. తెలుసుకునేవాడు ఎవరు? ఇప్పుడు నేనే. కనుక నేనెవరిని? తురీయ ఆత్మని. కాదండి నేను శరీరాన్ని అంటే, ఈ శరీరాన్ని నువ్వు నిద్రలో తెలుసుకోవాలి. ఇది నువ్వే అయితే ఈ శరీరం నిద్రలో తెలుస్తున్నదా నీకు? అసలు కలలోనే ఈ శరీరం తెలియదు నీకు, నిద్రలో ఏం తెలుస్తుంది? నిద్ర అనుభవం మెలకు ఉన్నప్పుడు లేదు, మెలకు ఉన్న అనుభవం కలలో లేదు, కళ అనుభవం మెలకువలో లేదు, కళ అనుభవం నిద్రలో లేదు. 3 అనుభవాలు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ 3 అనుభవాలని వాటిగా అనుభవిస్తున్నవాడు ఒకడున్నాడు. కలగనేవాడిని నేనే, మెలకువలో ఉన్న తెలుసుకున్నవాడిని నేనే, నిద్రపోతున్నవాడిని నేనే. ఆ నేనెవరో అది ధాతు ఆత్మ స్వభావత. తెలుసుకోవడమే నా యొక్క స్వభావం. తర్వాత కారిక 82. సుఖమావ్రియతే నిత్యం దుఃఖం వివ్రియతే సదా యస్య కస్య చ ధర్మస్య గ్రహేణ భగవానసౌ. గౌడపాదాచార్యుల వారు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఏమిటంటే ప్రపంచ విషయాల్లో పడ్డావో నువ్వు నీ ఆత్మస్వరూపాన్ని మర్చిపోతావు. విపరీతంగా పడవాకు. ప్రపంచంలో నేను లాగుతుంటారు వాళ్ళు వీళ్ళందరూ. నాకు సేవ చెయ్యి, నాకు అది పెట్టు, ఇది పెట్టు, అక్కడికి తీసుకురా, ఇది తీసుకురా అన్నీ అడుగుతారు. ఎప్పుడు మీకు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నంతసేపు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు బాగా. తర్వాత అలా కూడా తిప్పకుండా వెళ్ళిపోతారు. యావద్భిత్తో పార్జనసక్త తావన్నిజ పరివారో రక్త. మనం డబ్బులు ధనం సంపాదిస్తున్నంతసేపు, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నంతసేపు ఈ ప్రపంచం మనల్ని ఉపయోగించుకుంటుంది. కుటుంబంలో వాళ్ళు కావచ్చు, బయట ప్రపంచం కావచ్చు. ఇదన్నీ పోయిన తర్వాత ఎవ్వరూ పలకరించరు. తొందరగా తీసుకుపోండి అంటారు. ఏమైంది? నిన్నటి వరకు బంగారం అన్నావు కదా, మళ్ళీ తొందరగా తీసుకోమంటావేంటి? ప్రపంచం తత్వం అంతే. కనుక భజగోవిందంలో శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమ్మతీవ విచిత్ర. ఎవరు భార్య, ఎవరు పిల్లలు, వీళ్ళందరూ కూడా ధనం శక్తి ఉన్నంతసేపే నాయన, నీతో ఎవ్వరూ రారు అన్నారు. ఈ లోపలే నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో త్వరగా అంటున్నారు. అందుకని వారి వల్ల మనకు సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది అనుకోవడం భ్రమ. అర్థమైందా? ధనము సుఖాన్ని ఇవ్వదు, భార్య సుఖాన్ని ఇవ్వదు. భార్య సుఖాన్ని ఇచ్చేదైతే డైవర్సులు ఎందుకు వస్తున్నాయండి? జనాలు డైవర్స్ ఎందుకు తీసుకుంటున్నారు? పిల్లలు వల్ల సుఖం అనుకుంటారు తల్లిదండ్రుల వల్ల సుఖం అనుకుంటారు పిల్లలు. ఎంతకాలం? అశాశ్వతమే కదా.
ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ప్రపంచంలో. కానీ జనానికి బుద్ధి రాదుగా అంత తొందరగా. రాక ఏం చేస్తారంటే దానికోసమే పాకులాడతారు. అప్పుడేమవుతుంది, వాళ్ళ యొక్క తత్వాన్ని మర్చిపోతారు. చెప్తున్నారు చూడండి, సుఖమ ఆవ్రియతే నిత్యం యస్య కస్య చ ధర్మస్య. ఏదో ఒక అనాత్మ వస్తువుని పట్టుకుంటాడు వీడు. ఒక వస్తువు కాకపోతే మరొకటి, అది చూడగానే దాని మీద మమకారం కలుగుతుంది. యస్య కస్య చ, రెండో లైన్లో యస్య కస్య చ ధర్మ అంటే ఇక్కడ అనాత్మ వస్తువు అని అర్థం. అనాత్మ వస్తువు. క్రిందటి శ్లోకంలో ఏషః ధర్మ అన్నది అది చెప్పలే నేను. ఏషః ధర్మ అంటే అక్కడ ఆత్మ అని అర్థం. క్రిందటి శ్లోకంలో 81వ శ్లోకంలో ధర్మ అంటే ఆత్మ. ధారణాత్ ధర్మ, దేని వలననైతే, ఏ ఆత్మ వలన అయితే ఈ ప్రపంచం అంతా నిలిచి ఉన్నదో ఆ తురియ ఆత్మ బ్రహ్మ చైతన్యం, అది ధర్మ అని పేరు. మరి ఈ నెక్స్ట్ శ్లోకంలో 82లో ధర్మ అంటే వస్తువులు, విషయాలు. చూడండి ఎంత మారిపోయిందో అర్థం. అందుకని మనంతటా మనం చదివితే ఏం అర్థం కాదు. అక్కడ ధర్మ ఇక్కడ ధర్మ అంటే ఏ అర్థం తీసుకుంటాం? కాస్త ధర్మం చేయండి బాబు అంటుంటారు. మనకు ఆ ధర్మమే తెలుసు. కొంచెం ధర్మం చేస్తారా అంటే ఏమిటి, డబ్బులు ఇస్తారా అని అర్థం. బిచ్చగాడు వచ్చి అడిగితే మనకు తెలిసిన ధర్మం అదొక్కటే. న్యాయం ధర్మం అన్నీ పోయినాయి, అది పోయింది, అది మర్చిపోయినా. ఈ ధర్మం మాత్రం గుర్తుంటుంది. ఇక్కడ అది కాదు, ఇది కాదు. మొదటి 81లో ధర్మ అంటే ఆత్మ, ఇక్కడ ధర్మ అంటే విషయము అని అర్థం. అనాత్మ వస్తు. అక్కడ ఆత్మ వస్తువు అయితే ఇక్కడ అనాత్మ వస్తు. ఎప్పుడైతే అనాత్మ వస్తువు, శరీరం, మనస్సు, మనం వాడుకునే వస్తువులు, ఇవన్నిటి మీద మనకు తాపత్రయం, మమకారం, వాటి మీద ప్రేమ, అనురాగం పెరిగి వాటి కోసం పోతూ ఉంటామో అప్పుడు ఆత్మస్వరూపాన్ని తేలికగా మర్చిపోతాను. సుఖం వివ్రియతే, సుఖం ఆవ్రియతే అన్నారు. సుఖం ఆవ్రియతే అంటే అది తేలికగా మనల్ని కప్పేస్తుంది. అబ్బాయి వచ్చి అమ్మా అని పిలవంగానే తురియ ఆత్మ ఎగిరిపోతుంది. ఆత్మ చైతన్యమా బ్రహ్మ చైతన్యమా ఎవరికి కావాలి? మా అబ్బాయి అండి అంటుంది. సుఖం ఆవృత, తేలిగ్గా ఈ ఆత్మజ్ఞానం కప్పబడుతుంది. లేకపోతే కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తారండి, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అన్నారు. అంత తేలిక కాదు నాయనా అన్నారు. సుఖమావ్రియతే నిత్యం, ఎప్పుడు ప్రతిసారి నిత్యం, నిమిషానికి ఇదే కదా జరుగుతున్నది. చెప్పులు వేసుకుంటే చాలు మాండుక్యం మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. దుఃఖం వివ్రియతే, వివ్రియతే సదా దుఃఖం వివ్రియతే. ఈ ఆత్మని తెలుసుకోవడం కష్టం, మర్చిపోవడం తేలిక. ఎప్పుడైతే అనాత్మ వస్తువు మీదకి మనసు పోతుందో ఈ ఆత్మని మర్చిపోవడం తేలిక. ఆ అనాత్మ వస్తువుని వదిలిపెట్టి రావడానికి కష్టపడి పడి మాండూక్య ఉపనిషత్తు క్లాసుకి వచ్చి తురియ ఆత్మని చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారు చూడండి జనం. 15 సంవత్సరాల నుంచి వస్తున్నా ఇక్కడికి, ఇదే హాలు, ఇక్కడే కూర్చుంటున్నా. అర్థమైందా? ఎంత కష్టపడుతున్నారు జనం ఈ ఆత్మ నేనని తెలుసుకోవడానికి. దుఃఖం వివ్రియతే, చాలా కష్టం ఇది తెలుసుకోవడం. ఎందుకంటే అనాత్మ మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ, అనురాగం పట్టి లాగేస్తుంది. అది మోహిని, మాయా మోహిని అన్నారు. కనుక ఏమిటి అంటారు, ఏమీ లేదు. అసౌ భగవాన్, ఈ భగవంతుడు అంటే ఈ ఆత్మ. అసౌ భగవాన్ అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు అనేవాడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఆత్మస్వరూపమే భగవంతుడు. గౌడపాదాచార్యుల వారు నాక్గా తీసుకొచ్చి భగవంతుడు పెట్టారు అక్కడ, చూసారా? భగవంతుడు ఎవర్రా నాయన అన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నాడు. ఆత్మ అంతటా ఉన్నది, ఆత్మే భగవంతుడు. ఆ భగవత్ స్వరూపం ఆత్మ అని తెలుసుకొని ఈ ఆత్మ, భగవత్ స్వరూపమైన ఈ ఆత్మ తేలికగా కప్పబడుతున్నది, దుఃఖం చేత తెలుసుకోబడుతున్నది. దుఃఖం అంటే అతి కష్టం మీద తెలుసుకుంటున్నారు. ఉపనిషత్తులన్నీ ఎంత కష్టపడి అర్థం చేసుకుంటున్నారు. చాలా కష్టంగా ఉందండి అంటున్నామా లేదా? అదే అబ్బాయి అమ్మాయి మీద ప్రేమ చాలా కష్టంగా ఉందండి అంటావా? అనం కదా.
భార్య మీద, భర్త మీద భార్యకి అనురాగం కష్టమా తేలిక? తేలిక. మమకారంలో పడటం, బంధంలో పడటం, ప్రేమలో పడటం, అందుకే పడటం అన్నారు అక్కడ. ప్రేమలో పడటం తేలిక, ఆ బంధంలో నుంచి బయటపడడం కష్టం. తర్వాత కారిక 83. అస్తి నాస్త్యస్తి నాస్తీతి నాస్తి నాస్తీతి వా పునః చలస్థిరో భయాభావైః ఆవృణోత్యేవ బాలిశః. మెట్లు ఎక్కడం కష్టం, మెట్ల మీద నుంచి పడటం తేలిక. అదేవిధంగా ఈ అనాత్మలో, మమకారంలో, అహంకారంలో, అనురాగంలో పడడం తేలిక, పైకి ఎక్కడం ఎట్లా కష్టము, ఆత్మని గ్రహించడం కష్టం అని చెప్పిన తర్వాత, ఇదే కాదు అసలు సిద్ధాంతాలు పట్టుకొని ఉన్న వాళ్ళు పడుతున్నారు అన్నాడు. అజ్ఞానులు, జ్ఞానం తెలియని వాళ్ళే పడటం కాదు నాయన, పెద్ద పెద్ద పండితులు, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళే వాళ్ళ సిద్ధాంతాలను పట్టుకొని వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు, తురియ ఆత్మని. ఎవరు అంటే నైయాయికులు, బౌద్ధులు, జైనులు, వీళ్ళందరూ ఉన్నారు చూసారా. వాళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పి ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ ఆత్మని మర్చిపోయినారు, తురియ ఆత్మని. వాళ్ళని గురించి చెప్తున్నాడు. ఒకడేమో ఉన్నదంటాడు ఆత్మ అస్తి, ఇంకొకడేమో నాస్తి లేదంటున్నాడు, ఇంకొకడేమో ఉన్నది లేదు అంటున్నాడు, ఇంకొకళ్ళేమో అసలు లేదంటున్నాడు. చాలా వీళ్ళ భ్రమకి, వీళ్ళందరికీ తురియ జ్ఞానం ఎక్కడ అర్థమవుతుంది అని చెప్పి సిద్ధాంతాల గురించి చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.